హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం ఛానల్. నేను మీ హరిత. మనకున్న చిన్న చిన్న ధర్మ సందేహాలను తీర్చడానికి ఈరోజు మనతో పాటు శ్రీ విద్య ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త సారంగ నాగేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మనకున్న చిన్న చిన్న ధర్మ సందేహాలని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. గురుగారు, మనం రకరకాల మనుషులను చూస్తాం. కొంతమందికి డబ్బు అంటే చాలా వ్యామోహం ఉంటుంది. ఇంకొంతమందికి హెల్త్ పరంగా లేదు, ఎలాగైనా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది నా హెల్త్ అని తెలుసుకోవాలనుకుంటారు. అంటే జాతకం గురించి అడుగుతున్నాను గురుగారు. నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది నా జాతకం అని తెలుసుకోవాలనుకుంటారు. కనీసం వచ్చే సంవత్సరం నుంచి అయినా డబ్బులు బాగా సంపాదిస్తానా అని కొంతమంది అనుకుంటారు. లేదా కనీసం నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి అయినా నా హెల్త్ బాగుంటుందేమో అని అనుకుంటారు. ఈ విధమైన పద్ధతిలో ఆలోచించి జాతకాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని చాలా తాపత్రయపడుతుంటారు. అసలు జాతకం అనేది తెలుసుకోవాలా? అది ఎంతవరకు అవసరం గురుగారు? తప్పకుండా అండి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అంటే ప్రపంచంలో సృష్టిలో ధర్మశాస్త్ర ప్రకారం కానీ జ్యోతిశాస్త్ర ప్రకారం కానీ విభజిస్తే రెండు రకాలైనటువంటి మనుషులు ఉన్నారని చెప్తుంది. బేసిక్గా రెండు రకాలు మానసిక స్థితులు ఉన్నాయంట. జ్యోతిష్యం విషయమే కాదు, ఏ విషయంలో అయినా సరే. జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొందరు ఏమంటారంటే ఎటు అలాగే జరగబోతున్నది కదా, జాతకం తెలుసుకుని ఏం చేస్తాం అనేవాళ్ళు ఒకళ్ళైతే, ఇంకోళ్ళు ఏమంటారంటే ఫోర్కాస్ట్ ముందుగా తెలిస్తే ఉపయోగం కదా, దాన్ని అలా ఉండకుండా ఏదైనా రెమెడీ చేసుకుని దాని నుంచి మనం బయటపడగలుగుతాం. మంచి జరుగుతుందంటే సంతోషిస్తాం, ఏదైనా జరగకూడదు జరగబోతున్నది అని ముందుగా తెలిస్తే దానికి తగినటువంటి రెమెడీస్ మనం చేసుకుని కొంచెమైనా తగ్గించుకోగలుగుతాం కదా అని భావన కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. కనుక అంటే యాజ్ ఏ సనాతన మనకి సంబంధించిన వాడిని ధర్మాన్ని కాపాడాలనే ధర్మమైనటువంటి మార్గంలో వెళ్తున్నవాడిగా జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. వేదానికి 6 అంగాలు ఉన్నాయి, షడంగములు అంటారు వాటిని. అంటే అంగహీనో యథాదేహి, శరీరానికి అంగములు లేనటువంటి దేహి నకార్యం కర్తుమర్హతి అని, ఏ పని చేయడానికి పనికిరాడు వాడు. ఇప్పుడు మొండె ఉన్నది, చేతులు లేవు, కాళ్ళు లేవు, తలకాయ లేదు అనుకోండి, వాడు మనిషి అంటారా? మనిషి అనం. వాడు ఏ పని చేయడానికి పనికిరాడు. ఏ అంగం లేకపోయినా లోపమే. ఇప్పుడు ఇలా అన్నాం అనుకోండి, వాడు ఏదో చెప్తారు, కాళ్ళు లేనిటువంటి వాడు ఎంతో సాధించాడు ఈదేడు, లేదా చేతులు లేనటువంటి వాడు ఏవో ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చాయి ఇవన్నీ చెప్తారు. ఓకే, కానీ అది ఎక్స్ట్రీమ్ కేసు. 99.9% వాళ్ళు ఎవరు సాధించరు. ఆ 0.1% వాడు ఎవడో ఒకడు ఉంటాడు. అలా ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళు న్యూస్ ఛానల్స్లో అక్కడ ఇక్కడ వస్తారు. అంగహీనో యథాదేహి, అంగములు లేనటువంటి దేహి ఎలాగైతే ఏ కార్యానికి అర్హుడు కాదో, ఏ పని చేయడానికి అర్హత ఉండదో వాడికి, అట్లాగే వేదములకి అంగములు లేనటువంటి వేదము కూడా ఎందుకు పనికిరాదు, ఏ ధర్మాచరణని మనకు తెలియజేయలేదు అంటారు. అందుకేంటంటే ఈ వేదానికి చక్షువు అన్నారు. వేదస్య చక్షుహు జ్యోతిషం. జ్యోతిషశాస్త్రం అనేటువంటిది కన్ను లాంటిది. మనిషికి కళ్ళు ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైనటువంటిది అంగము జ్యోతిష్యము వేదమునకు. అందుకు జ్యోతిష్యాన్ని కంపల్సరీగా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఏం జరగబోతున్నదని తెలుసుకోవాలి, దానికి తగినటువంటి రెమెడీస్ చేసుకోవాలి. తిథివార నక్షత్రాలు కూడా తెలుసుకోవాలి. అసలు ఏ మాసం జరుగుతున్నది, ఏ నెల. మన తెలుగు మాసాలు చైత్ర వైశాఖాలు ఇవన్నీ చెప్తాం కదా, అది ఏ తిథి ఏ నక్షత్రం, పంచాంగం అంటారు. 5 రకాల అంగాలు: తిథి, వార, నక్షత్రం, యోగం, కరణం అని. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని ధర్మశాస్త్రం కనుక తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా. అట్లాగే ఏదైనా దానికి మీరు ఇందాక అన్నారు, ఈ సంవత్సరం ఇట్లా గడిచిపోయింది, మనకి రాబోయే సంవత్సరమైనా బాగుంటుందా, ఆర్థికంగా కొంచెం పుంజుకుంటానా, ఆరోగ్యపరంగా ఏవైతే అనారోగ్యాలు కానీ ఇవి కానీ ఇబ్బందులు వస్తున్నాయో, శారీరపరంగా కనిపిస్తున్నటువంటి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వీటిని తొలగించుకున్నవన్నీ
కొంచెం ఆరోగ్యవంతం స్వస్థత చేకూరుతుందా అనేటువంటి భావన ఖచ్చితంగా ఉంటుంది. ప్లానెట్స్ మారుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏ ప్లానెట్ అక్కడే ఉండదు, గ్రహాలన్నీ కూడా అక్కడే కూర్చోవు, సంచరిస్తూ ఉంటాయి. కాదే కొన్ని ఫాస్ట్గా సంచరిస్తాయి. ఒక రోజులో 2.5 రోజుల్లో వెళ్ళేటువంటి కూడా చంద్రుడు అనేటువంటి వాడు 2.5 రోజుల్లో వెళ్తాడు. అందుకే చంద్రమామన సోజాత అన్నారు. ఎవరి మనసు స్థిరంగా ఉండదు. మీరు ఇక్కడ కూర్చున్నారు, అంత మాట్లాడుతున్నారు, కానీ మనసులో 100 ఆలోచనలు ఉంటాయి. అంత ఫాస్ట్. ఎవడో అడిగాడు, ప్రపంచంలో అన్నిటికన్నా ఫాస్ట్గా ఏమిటంటే వెళ్తుంటే మనస్సు వెళ్తుంది. మీరు ఇక్కడ సంకల్పం ఇక్కడ చేశారంటే న్యూయార్క్లో ఉండొచ్చు, శరీరం ఇక్కడే ఉంటుంది, మనసు న్యూయార్క్లో సంచరించి వస్తుంది హాయిగా. సో ఏంటంటే చంద్రుడు అన్నిటికన్నా ఫాస్ట్గా వెళ్తున్నాడు అన్నారు. ఇట్లాగా కుజుడు, రవి, సన్ అనేటువంటి ప్లానెట్ నెలకు ఒక రాశి మారిపోతాడు, ప్రతి నెల ఒక రాశి మారిపోతాడు. బుధుడు అనేటువంటి వాడు దాదాపు 27-28 రోజులకు ఒక రాశి మారుతాడు. అన్నిటికన్నా స్లోగా ఉండేటువంటి వాడు ఎవడు అంటే శని. శనైశ్చర, అతని పేరు శనైహి, అంటే నెమ్మదిగా చరిస్తాడు. 2.5 ఏళ్ళకు ఒక రాశి మారుతాడు. వక్రించాడు అనుకోండి, ఇంకా అక్కడే ఉంటాడు, ఇంకా వెనక్కి కూడా వెళ్తాడు. జూపిటర్ అనేవాడు ఒక్కొక్క సంవత్సరానికి ఒక రాశి మారుతాడు. జూపిటర్ మారడాన్నే మనం పుష్కరిణి అంటాం. పుష్కరం, ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది కదా. ఎందుకు అంటే ఆ రాశి మారుతున్నాడు. మేషం నుంచి వృషభ రాశిలోకి మారడాన్ని ఆ పుష్కర సమయం అంటారు. ఆ 12 రోజులు ఆ నదికి ప్రత్యేకత, నదీ స్నానం, ఇవన్నీ కూడా. అట్లాగా ప్లానెట్స్ అనేవి మారుతున్నాయి కనుక మీ జీవితం కూడా మారుతూ ఉంటుంది, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా. అది తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. అందుకే ఉగాది రోజున పంచాంగ శ్రవణం అన్నారు. ఉగాది యుగాది అంటాం, యుగస్య ఆదిహి. మన తెలుగు వారికి ముఖ్యంగా ఉగాది అనేదే న్యూ ఇయర్ స్టార్టింగ్. మన న్యూ ఇయర్ స్టార్టింగ్ అంటే ఉగాది. సనాతనులందరికీ కూడా, కేవలం తెలుగు వారికే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉగాది మారుతుంది తప్ప ఉగాది అనేది అందరికీ ఉంది. సనాతనాన్ని ఫాలో, భారతీయతని కానీ సనాతనాన్ని ఎవరైతే సంప్రదాయం ప్రకారంగా తీసుకుంటున్నారో వారందరికీ ఉగాది ఉన్నది. కాకపోతే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క సాంప్రదాయాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరికీ మారుతూ ఉంటాయి. స్టేట్ అనేటువంటిది కూడా అంత ఖచ్చితంగా కరెక్ట్ కాదని అనుకోవాలి. ఎందుకంటే ఈ స్టేట్లు కూడా మనం తయారు చేసుకున్నాం. ఒక స్టేట్ నుంచి ఇంకో 4 స్టేట్లు వస్తున్నాయి, 2-3 స్టేట్లు కలిసి ఒక స్టేట్ అయిపోతున్నది. ఇవన్నీ మనం మార్చుకుంటున్నాం. కానీ ప్రాంతం అనాలి. అంగవంగ, కళింగ, కాశ్మీర, కాంబోజ, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ద్రావిడ, కన్నడ, కర్ణాటక, టెంకణ, కొంకణని, ఇవి ప్రాంతాలు అన్నమాట. ఆ ప్రాంతాలకు ఏవైతే చెప్పబడిందో ఆ ఉగాది వాళ్ళకి వస్తుంది. ఆ ఉగాది రోజున పంచాంగ శ్రవణం వాళ్ళు చేస్తారు. ఆ సంవత్సర ఫలితం అంతా కూడా తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే నువ్వు అసలు ఏ పంట వేసుకోవాలి, సస్యములు ఎలా ఉంటాయి, వర్షపాతం ఎలా ఉంటుంది, వర్షాలు బాగా పడితే పండించవలసిన పంటలు ఉంటాయి. ఇదే చాలా పెద్ద సబ్జెక్టు చెప్పుకుంటూ పోతే. సో ఈ పంటలు బాగా పండుతాయి, సస్యములు ఎంత పడతాయి, సముద్రంలో ఎంత వర్షం పడుతుంది, భూమండలం మీదలా పడుతుంది, ఇవన్నీ చెప్పబడుతున్నాయి కనుక దానికి తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే. మరి గురుగారు, అలాగే మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు మీరు అన్నట్టు 2 రకాల మనుషులు ఉంటారు. ఖచ్చితంగా ఎలాగైనా నా జాతకంని తెలుసుకొని ఈ రెమెడీస్ పాటించాలి, లేదా నాకు ఇంకా మంచి ఉద్యోగం రావాలి, లేదా ఇంకా ధన ప్రాప్తి రావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏదైతే అది అయింది, అది తెలుసుకొని ఏం చేస్తాం, జాతకాన్ని తెలుసుకొని ఏం చేస్తాం, రేపు నేను రాజు అవ్వాలనుకుంటే అవుతాను, అడుక్కు తింటానంటే అడుక్కు తినాలని రాసుంటే అలాగే అవుతాను. ఇలా పట్టించుకోకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఏ విధంగా మీరు చెప్పాలనుకుంటున్నారు గురుగారు? పట్టించుకోనట్టుగా కనిపిస్తారంటాను నేను. అది పట్టించుకోకుండా ఉండడం కుదిరే పని కాదు. ఎందుచేతనంటే వాళ్ళు అట్లా మన దగ్గర అలా అంటారు, కానీ వాడికేదో చేస్తాడు. దానికి ఏం చెప్పిందంటే శాస్త్రం, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అని. నువ్వు రాజు కావాలన్నా, మంత్రి కావాలన్నా, బంట్రోతి కావాలన్నా నీ ప్రయత్నం అనేటువంటిది కావాలి. ఉద్యమేన హి సిద్ధ్యంతి. ఉద్యమం అంటే ప్రయత్నం. ప్రయత్నం లేకుండా నీ కార్యాలన్నీ సిద్ధించవు. నా మనోరథై, మనసులో ఉండేటువంటి కోరికలు సిద్ధించవు. ఎట్లాగా అంటే సింహం అనేటువంటిది అరణ్యానికి రాదు,
కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేది అంటారు కదా, ఉమ్, అంటారు లేదా? ఉమ్, సో ఆ సింహం అనేటువంటిది అడవికి రాజు కనుక అది ప్రయత్నం చేయకుండా గుహలో పడుకుంది అనుకోండి, ముఖే మృగాహ న ప్రవిశంతి, దాని నోట్లోకి వెళ్ళి జీవరాశి జంతువులు దూరం, అది ఆవలిస్తుంటే. అది కూడా వేటకెళ్ళాలి, అది ప్రయత్నం చేయాలి. నహి సుప్తస్య సింహస్య, నిద్రపోతున్న సింహం నోట్లోకి జంతువులు ఏ విధంగా దూరవో, నీకు యోగం ఉన్నప్పటికీ కూడా ఆ యోగాన్ని నువ్వు అందిపుచ్చుకోవడానికి నీ ప్రయత్నం అనేటువంటిది చెయ్యాలి. ప్రయత్నం చేస్తేనే అది నీకు సాఫల్యతను తెస్తుంది. నువ్వు ఫోర్కాస్ట్ తెలుసుకుంటావా లేదా అనేటువంటిది అప్ టు యూ, అది మీ ఇష్టం. ఉమ్, మీరు తెలుసుకోండి, తెలుసుకోకపోకండి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారమే కాదు, ఏ ప్రకారంగా అయినా సరే. ఐఐటి ఎగ్జామ్ ఇచ్చాం మనం, నువ్వు వెళ్ళి నాకు సీటు నెంబర్ నాది ఉందా లేదా, ఏ ర్యాంక్ వచ్చింది తెలుసుకుని ఉమ్, ఆ కౌన్సిలింగ్కి వెళ్తే కదా నువ్వు ఐఐటి జాయిన్ అవుతావు. ఉమ్, పరీక్ష ఇచ్చాడు, నాకేం సంబంధం అండి, ర్యాంక్ వచ్చింది, వాడికి కావాలంటే నన్ను ఎత్తుకుని వెళ్ళి వాడి కాలేజీలో జాయిన్ చేసుకుని వాడే మా ఇంటికి వచ్చి చెవిలో ఊదరగొట్టి క్లాస్ చెప్పి నన్ను పాస్ చేసి ఉద్యోగం ఇస్తాడంటే అది మూర్ఖుడు అంటారు వాడిని. మూర్ఖుడు అంటారు తప్ప వాడు తెలివైన వాడు కాదు, ఏ కోశానా తెలివైన వాడు కాదు వాడు, ఉమ్, అదన్నమాట. అందుకేంటంటే ధర్మశాస్త్రం కానీ శాస్త్రం ఎలా చెప్తుందంటే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, వీటిని విశ్వసిస్తావా విశ్వసించావా, నమ్ముతావా నమ్మవా, దాంతో సంబంధం లేదు. నువ్వు నమ్మకపోయినా నష్టమేం లేదు, నీకు నష్టం లేదు, శాస్త్రానికి నష్టం లేదు. కానీ నువ్వు ప్రయత్నం చేస్తేనే నీ పనులు అవుతాయి. ఓకే. నువ్వు అనుకున్నది ఏదో నువ్వు సాధించాలంటే నీ ప్రయత్నం అనే మానవ ప్రయత్నం అనేటువంటిది తప్పకుండా ఉండవలసినదే. కాబట్టి ఇలా చెప్పేటువంటి వాళ్ళు, ఉమ్, ఈ రెండవ రకం పద్ధతి వాళ్ళు కూడా ఏంటంటే జ్యోతిష్యాన్ని ఫాలో అవ్వకపోవచ్చు, జాతకం తెలుసుకోకపోవచ్చు, కానీ వాడి ప్రయత్నం అయితే వాడు చేస్తాడు, ఏ రంగంలో వాడు ఉందాం అనుకుంటున్నాడు. అదే యోగం. జ్యోతిష్యం కూడా వాడి జాతకం చూస్తే అదే చెప్తుంది. మేము చాలామంది జాతకాలు చూసినప్పుడు అదే చెప్తాం. నువ్వు జాతకాన్ని నమ్మవయ్యా, ఆవిడ బలవంతం మీద వచ్చావు, మీ ఇంట్లో వాడు పోరు పడలేక వచ్చావు, లేదా మీ భార్య పోళ్ళు పడలేక వచ్చావు, లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ రే చూపించుకోరా బాబు అని తిడుతున్నది అని చెప్పి నువ్వు వచ్చావు తప్ప నీకు నమ్మకం లేదు జ్యోతిష్యం మీద అంటే, అవును గురువు గారు నమ్మకం లేదని అంటారు వాళ్ళు. ఉమ్, అది కూడా జాతకంలోనే ఉంటుంది, నువ్వు నమ్ముతావా నమ్మవా అనేది కూడా. అందుచేత ఏంటంటే ఎవరైనా సర్వులు ప్రయత్నం చేయవలసినదే అని శాస్త్రం చెప్తుంది. ఓకే. చూసారు కదా గురువుగారు చెప్పింది. ఇంకే విధమైన సమస్యలు ఉన్నా, ఇంకే విధమైన రెమెడీస్ కోసమైనా కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.